రాష్ట్రాల్లో వినాయకుడి సెలబ్రేషన్స్ మొదలైనవి. అయితే ఇప్పుడు మియాపూర్ దగ్గర ఉన్నాం మనము. ఒకసారి ఈ వినాయకులు ఏడుకలు తీసుకొస్తారు, ఎట్లా అమ్ముతారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఏం పేరు మీ పేరు? మా పేరు శేఖర్. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ తయారు చేసారు? ఇవి ధూల్పేటలో తయారు చేపిస్తాము. ఆ ధూల్పేటకని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాం సార్. అంటే ఇప్పుడు ఇది ఫుల్ వర్షం పడుతుంది కదా, ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు అవుతాయా మీకు? చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. ఇప్పుడు ఏంటంటే పెట్టుబడి ఏమో చాలా పెట్టినాము, ఇక్కడ పబ్లిక్ ఏమో వచ్చిన వాళ్ళు ఏమో తక్కువకు అడుగుతారు. అది చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసారు? మేము 5-6 లాక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం సార్. అది చేసి పెడతాము. ఈ సంవత్సరం డిమ్ ఉంది. ఎంత మిగులుతుంది? ఏం మిగులుతాయి సార్? ఒక 40-50 వేలు మిగులుతాయి. అంటే మీరు కనీసం మొత్తం చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది 3 నెలలు పడుతుంది సార్. అంటే ఇప్పుడు ఈ పండుగ స్టార్ట్ అయ్యే 3 నెలల ముందు స్టార్ట్ చేస్తారా? ముందు నుంచి అక్కడ తయారు చేపిస్తుంటాము. తయారు చేపించి తీసుకొని వస్తాం. ఇటు ట్రాన్స్పోర్ట్ ఉంటాయి, డీసీఎంలో కిరాయిలు ఉంటాయి, లేబర్ని పెట్టుకోవాలి, లేబర్ ఛార్జెస్ ఉంటాయి, చాలా ఉంటుంది సార్. ఇది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అయితే చాలా ఇబ్బంది ఉంది. వర్షాలతో చాలా ప్రాబ్లంలో పడ్డాం సార్ అందరం. ఇప్పుడు మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది, 3 రోజుల నుంచి చాలా వర్షాలు పడుతున్నాయి కదా, మరి ఏమన్నా షెడ్యూల్ లాగా వేసుకోవాల్సింది. ఇక ఇప్పటికే పర్మిషన్ ఇస్తలేరు. ఇప్పటికే ఇంకోటి ఏంది, వర్షాలు పడి ఇప్పుడు బడ్జెట్ చాలా అయిపోతుంది. ఇక మళ్ళీ ఇవన్నీ పేపర్స్ కవర్స్ కొనాలి, అవి కొనాలి అని చెప్పి ఇక బడ్జెట్ ఎక్కువైతుందని చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు మీరు ఎన్ని అమ్ముడు పోయినాయి ఇప్పుడు? సార్ మేము 66 పీసులు తెచ్చాం సార్. ఇప్పటికి 11 పీసులు అమ్మినాం సార్. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 50 చేంజ్ ఉన్నాయి సార్. వర్షం పడకపోతే అయిపోతాయి. కంటిన్యూ ఉండాలి, వర్షంలో అయినా ఏమైనా ఉండాల్సింది. ఉండాలి, తర్వాత ముద్ద అయినా కానీ ఇక్కడ ఉండాలి. గణేశులను నానకుండా చూసుకోవాలి, కవర్లు కప్పుకోవాలి ఎంబడే. చాలా ఇబ్బంది ఉంది సార్. ఇక్కడ వర్షం పడితే ఇట్లా వరద పోతుంటాయి. వాన పడ్డా ఏం పడ్డా నిలబడాలి, వానలో కూడా నిలబడాలి. మరి మట్టి వినాయకులు ఏమైనా ప్లాన్ చేస్తారా? మట్టి ఈ వర్షానికి అయితే కష్టం సార్. మట్టి అయితే కొద్దిగా వాటర్ పడ్డాయంటే ఖరాబ్ అయిపోతాయి. కవర్లు కూడా పెట్టుకొని చేస్తారు కదా, కవర్ ఫెన్సింగ్ చేస్తే ఏం కాదు కదా? ఏం కాదు కానీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఇంత కిందికి కవర్లు పెట్టా కానీ కిందికి వాటర్ వచ్చినాయి అనుకో, అది పడిపోతాయి. అది దానివలన సైలెన్స్ ప్లాన్ చేస్తలేం సార్.